హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి ఎక్సలెంట్ ప్రాజెక్ట్, మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అనమాట. ఫేజ్ 1 ఆల్రెడీ మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 60% వరకు హౌసెస్ కన్స్ట్రక్షన్స్ అయిపోయి ఉన్నాయి. ఎట్ ద టైం మనకి ఆ ఫేజ్ 1కి ఆనుకొని ఫేజ్ 2 అనేది ఇప్పుడు ప్రెసెంట్ మనకి సేల్స్ అయితే నడుస్తున్నాయి. మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ కేవలం 25,000 తోటి మనకి 100 గజాల ప్లాట్ అనేది తీసుకొని 40 లక్షల వరకు, 40 నుండి 45 లక్షల వరకే మనం ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునేటువంటి 2 BHK అద్భుతమైన అవకాశం ఉన్నటువంటి వెంచర్లో మనం అయితే ప్రెజెంట్ ఉన్నాం. ఈ వెంచర్ గురించి అన్ని వివరాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనతో పాటు సేల్స్ డైరెక్టర్ గిరివర్ధన్ గారు మనతోటి లైవ్లో ఉన్నారు. సార్ని అడిగి మనం ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మీరు ఒక విషయం గమనించగలరు, ఇది నో కమిషన్ బేస్డ్ వీడియో అండి. మీకు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మనకు ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఈ కంపెనీ యొక్క సేల్స్ మ్యాన్ నెంబర్ అనేది మీకు డైరెక్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ నెంబర్కి కనుక కాల్ చేసినా లేదా మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా ఎవ్రీథింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే సైట్ విజిట్ కూడా చేయించడం అయితే జరుగుతుంది అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వారితోనే మనం ప్లాట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి సర్వీసెస్ ఛార్జెస్ అనేవి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం అండి, ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయగలరని అయితే కోరుతున్నాను. ఇక మర్చిపోకుండా సార్ని అడిగి అన్ని వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా మంచి ప్రాపర్టీ తీసుకురామని మీ ముందుకైతే ఎవ్రీథింగ్ వచ్చేస్తుంటాయి. ఇక ఆలస్యం ఎందుకండి, సార్ని అడిగేసి మనం పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకుందాం. పదండి. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇది చాలా ఒక మధ్యతరగతి వాడికి ఒక ఇల్లు కట్టుకోవడం అనేది చాలా డ్రీమ్. అలాంటి డ్రీమ్ ని అతి తక్కువ ధరలోనే తీర్చడానికి మీ ప్రాజెక్ట్ తోటి అయితే మా ముందుకు వచ్చేసారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రతి ఒక్క వివరం ఎవ్రీథింగ్ చూసుకుంటూనే వచ్చాను. చాలా అంటే చాలా మంచి లొకేషన్ లో ఉంది. సో ముందుగా ఈ ప్రాజెక్ట్ ని మన కస్టమర్స్ కి పరిచయం చేయండి సార్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అండి. ఓకే. సో ఎనీవే, నా పేరు గిరివర్ధన్. జమ్ గ్రూప్ లోనే యాజ్ అ సేల్స్ డైరెక్టర్ గా ఉన్నాను నేను. ఓకే. సో ఇక ప్రాజెక్ట్ విషయానికి వస్తే, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ అనమాట. ఓకే. సో 46 acres లోని 578 ప్లాట్లు రావడం జరిగింది అనమాట ఇక్కడ. ఓకే. సో మినిమం సైజెస్ వచ్చేసి 150 square yards, 165 square yards, 183, 200, 300, 400 ఇలా డిఫరెంట్ సైజెస్ లో మనకు ఇక్కడ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే. ఇక్కడ డెవలప్మెంట్ విషయానికి వస్తే 40 ఎకరాలకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 46 ఎకరాలకి లీగల్ విషయానికి వస్తే డిటిసిపి అప్రూవల్ గా ఉందన్నమాట. రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నాయన్నమాట. ఓకేనండి, ఇది లీగల్ గా ఉన్నటువంటి విషయం. ఇక డెవలప్మెంట్ విషయానికి వస్తే ఈ 46 ఎకరాలకి ఎంటైర్ సరౌండింగ్స్ అంతా కూడా గ్రానైట్ స్టోన్ ఏదైతే ఉందో స్టోన్ తోటి 8 feet కాంపౌండ్ వాల్ మనము ప్రొవైడ్ చేస్తున్నాం. సూపర్ సార్. తర్వాత ఎస్ అండి, ప్రీ కాస్ట్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మనం స్టోన్ తోటి మీరు చూడొచ్చు అనమాట. ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాము. సో 8 feet మనం ఇస్తున్నాం అనమాట. తర్వాత 2 గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. 24/7 సెక్యూరిటీ. సో సెక్యూరిటీ కూడా 3 షిఫ్ట్ల వైజ్ గా ఇక్కడ మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ ప్రాజెక్ట్ లో మేము కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ లో మీరు, అదొక మంచి ఆలోచన సార్. ప్రెసెంట్ మనకి ఇళ్ళకి దగ్గరలో ఉంది కాబట్టి ఆ స్టెప్ కూడా మీరు తీసుకోవడం వల్ల మనకి తక్కువ ధరలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి, మీకు స్టార్టింగ్ లో కస్టమర్స్ కి నేను చెప్పాను కదా మీకు, సేమ్ అదే విధంగా ఈ కాన్సెప్ట్ పెట్టడం వల్లనే మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ వెంచర్ అయిపోయింది. అంటే మేము ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అని అంటే, ఆల్రెడీ ఎంటైర్ షాద్ నగర్ లోనే ఒక ప్రీమియం ప్రాజెక్ట్ సాయి బాలాజీ టౌన్షిప్ అండి. అవును, ఇది అందరికి తెలిసిన విషయమే. సో అది సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఎంటైర్ షాద్ నగర్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి రెంటల్ వాల్యూ, మంచి అప్రిషియేషన్ అక్కడ ఆల్రెడీ టేస్ట్ చేయడం జరిగింది అనమాట. సో అదే విధంగా దానికన్నా బెటర్ దెన్ గా ఈ ప్రాజెక్ట్ మాత్రం రూపుదిద్దబోతున్నాం. సో ఇక ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విషయానికి వస్తే, ఇందాక మీరు అడిగినట్టుగా సో ఎంటైర్ లేఅవుట్ లో అంతా కూడా 40 feet, 33 feet CC రోడ్స్ ఇస్తున్నామండి. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ లైన్, తర్వాత ఫుట్ పాత్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఇవన్నీ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. దీనితో పాటు మా జమ్ గ్రూప్ తరపున 1000 square yards లో 20,000 SFT లోనే 3 floorలో
మనకు క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. ఓకే సో ఈ క్లబ్ హౌస్ డిజైన్ కూడా ఎంత బాగా డిజైన్ చేయడం జరిగిందంటే, సో అంటే ప్రజెంట్ పబ్లిక్ ఉంటే ఏ విధంగా అయితే వాళ్ళు ఇక్కడ ఆ ఎమ్యూనిటీస్ ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు అనే ఆలోచనతోటి, ఒక మంచి సదుద్దేశంతో క్లబ్ హౌస్ లో మనకు జిమ్, రెస్టారెంట్, ఇండోర్ గేమ్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఇస్తున్నాం. సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి మినిమం 500 సిట్టింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక మల్టీపర్పస్ హాల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసి 12 గెస్ట్ రూమ్స్ ఇస్తున్నాము. ఒక సెలూన్ స్పా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ క్లబ్ హౌస్ ఆపోజిట్ లోనే ఒక మంచి స్విమ్మింగ్ పూల్, రిక్రియేషనల్ పార్క్, తర్వాత చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ పార్టీ లాంజ్, ఇవన్నీ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నామండి. సో దీనితో పాటు ఈ కమ్యూనిటీలోని ఒక ప్రైమరీ స్కూల్, ఒక నర్సరీ స్కూల్ కి కూడా మనం ల్యాండ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక 4 పార్కులు కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం. దీంట్లో చాలా అద్భుతమైన డెవలప్మెంట్ సార్. డెఫినెట్లీ అన్బిలీవబుల్ ఎమ్యూనిటీస్. దీంట్లో వచ్చేసరికి స్కూల్స్ కి స్పేసెస్ ఇవ్వడం అనేది చాలా అంటే చాలా, ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో మనకి ఎక్కడో వెళ్ళేది కాకుండా మనకి ప్రతి ఒక్కటి ఇక్కడే అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కటి దగ్గరుండి డిజైన్ చేయడం చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఇలాంటి వెంచర్స్ చాలా రేర్బుల్ గా ఉంటాయి అన్నమాట. అది కూడా అతి తక్కువ ధరలో మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్, మనకి అప్రిషియేషన్ కూడా త్వరగా వస్తుంది. సార్ ఇక మరి ఈ ప్రాజెక్టు ఇంత అద్భుతంగా డెవలప్ చేస్తున్న ప్రాజెక్టు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది కానీ మన కస్టమర్స్ చెప్పండి. తప్పకుండా అండి. ఎంటైర్ షాద్ నగర్ లోనే ఒక మంచి డైమండ్ లొకేషన్ అని మాత్రం మీ వ్యూవర్స్ కు నేను మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాను. డెఫినెట్ గా మంచి మీరే కదా సార్, నేను కూడా హామీ ఇస్తున్నాను. డెఫినెట్ గా మీరు సైట్ విజిట్ చేస్తే నెంబర్ 1 డైమండ్ లొకేషన్ అని అంటారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫేజ్ 1 గురించి మనం డిస్కస్ చేసాం. ఫేజ్ 1 అనేది దానికి ఆనుకునే ఫేజ్ 2 అనేది చేస్తున్నారు. మీరు ఒకసారి సైట్ విజిట్ చేస్తే మీకు 100% క్లారిటీ వస్తుంది. సార్ చెప్పారని కాదు, మీరు విజిట్ చేసి సార్ తోటి మీరే అంటారు, సార్ నిజంగా ఒక డైమండ్ లాంటి వెంచర్లో మమ్మల్ని తీసుకొచ్చారు, చాలా అద్భుతమైన వెంచర్ అని మీరు చెప్తారు. సార్ మరి ఇక ఈ నియర్ బై లొకేషన్ గురించి ఎగ్జాక్ట్ తప్పకుండా అండి. అంటే ఒక యాజ్ ఎ ఇన్వెస్టర్ గా కస్టమర్ చూడాల్సింది ఏంటి అంటే, సో ఈరోజు చాలా మంది ఆ ఓపెన్ ప్లాట్ లో ఇన్వెస్ట్ చేయాలని ఎంతో మంది ఎన్నో విధాలుగా గైడెన్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇదే షాద్ నగర్ పేరు చెప్పి షాద్ నగర్ నుంచి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు కూడా షాద్ నగర్ కి దగ్గరలో అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత కస్టమర్ డిసప్పాయింట్ కావడం జరుగుతుంది. కానీ రియల్ గా షాద్ నగర్ టౌన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి మాది. షాద్ నగర్ బస్ స్టాండ్ కి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ టు షాద్ నగర్ బస్ స్టాండ్, 5 మినిట్స్ డ్రైవ్ టు షాద్ నగర్ రైల్వే స్టేషన్. తర్వాత ఈ ప్రాజెక్ట్ కి అందుబాటులోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, మల్టీప్లెక్స్ సినిమా థియేటర్స్, ఆ తర్వాత అదేవిధంగా సిఎంఆర్, ఆర్ఎస్ బ్రదర్స్, తర్వాత పై ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, తర్వాత నేషనల్ మార్ట్, ఇలాంటివన్నీ కూడా రెడీగా ఉన్నటువంటి మా ప్రాజెక్ట్కి నియర్ బై, సో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఇవన్నీ కూడా ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. తప్పకుండా సార్, చాలా మంచి బ్యూటిఫుల్ లొకేషన్. ఇంకా మీరు అన్నది కూడా 100% వాస్తవం. షాద్ నగర్ పేరు చెప్పుకొని ఎక్కడో వెంచర్లో ప్లాట్స్ అనేది చూపించడం కాదు, షాద్ నగర్ టౌన్కి ఆనుకొని మన ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. అది చాలా అద్భుతమైన ప్రాజెక్టు. తప్పకుండా మీరైతే విజిట్ చేయగలరని అయితే కోరుతున్నాను. ఇంకా సార్ ప్రైస్ గురించి, ఇక్కడ ఒక 100 స్క్వేర్ యార్డ్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే మనకి ఒక 40 నుంచి 45 lakhs లో కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ప్రైస్ గురించి చెప్తున్నాను. డెఫినెట్గా మనకు వచ్చేసరికి మాకు మీరు చెప్పిన ప్రైస్ వచ్చేసరికి గజం వచ్చేసరికి 25,000 రూపాయలు చెప్తున్నారు. ఈ 25,000 రూపాయలు అనేది ఫైనల్ ప్రైజా, లేకపోతే ఇదేమైనా నెగోషియబుల్ ఉంటుందా? యాక్చువల్లీ ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ ని మీరు విజిట్ చేసిన తర్వాత చెప్తారండి. ఓకే. సో సరౌండింగ్స్ ఉన్నటువంటి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఓకే, సో అన్ని కూడా మా ప్రాజెక్ట్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా అండి? సో దానితో కంపేర్ చేసుకుంటే మాది చాలా తక్కువ ప్రైస్ అనమాట, 25,000 అనేది. సో కమింగ్ సంక్రాంతి తర్వాత ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ అంతా కూడా ఒక 50% కంప్లీట్ అవుతుంది. సో ఇంకా ప్రైస్ హైక్ అవుతుందండి. సో దాంతో పోల్చుకుంటే ఇది తక్కువ ప్రైస్ అనమాట. సో ఒక మంచి బెస్ట్ ప్రైస్ లోనే, రీజనబుల్ ప్రైస్ లోనే మేము పెట్టడం జరిగింది అనమాట. తప్పకుండా. దీనికి బ్యాంక్ లోన్ వచ్చేసరికి ఎంత % వరకు వస్తుంది సార్? సో 50 to 60% మాత్రం బ్యాంక్ లోన్ ఇక్కడ ఓపెన్ ప్లాట్ మీద. మనం ఒక హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దాని మీద లోన్ కి వెళ్తే ఎంత వరకు? తప్పకుండా అండి. హోమ్ లోన్ కి వెళ్ళినప్పుడు 80% ఈజీగా వస్తుంది. డెఫినెట్ గా ఒక మంచి అవకాశం. సో ఓపెన్ ప్లాట్ కి వెళ్ళినప్పుడు 50 to 60% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కన్స్ట్రక్షన్ కి వెళ్ళారనుకోండి 80% వరకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు మీరేంటంటే ఒక
6 to 7 lakhs అనేది ఇనిషియల్ పేమెంట్ ఉంటే Yes, sir. మీకు హౌస్ కన్స్ట్రక్షన్ లోన్ ద్వారా మీరు హౌస్ ఈజీగా ఒక 40 నుంచి 45 lakhs హౌస్ అనేది ఈజీగా మీరు గ్రాప్ చేసుకునే అవకాశం Yes, sir. అయితే ఉంది 100 square yards లో. దెన్ ఇక ఇంకొక విషయం సార్, చెప్పండి. జనరల్ ఇందాక మీరు కన్స్ట్రక్షన్ గురించి అంటున్నారు కాబట్టి, ఓకే ఎందుకంటే మా కంపెనీ లాస్ట్ 13 years నుంచి Okay. కన్స్ట్రక్షన్ లో నెంబర్ ఆఫ్ హైరేజ్ ప్రాజెక్ట్స్, ఓకే ఇల్లా ప్రాజెక్ట్స్ మేము చేయడం జరిగింది. డెఫినెట్ గా సో అందుకని మాకు ఈ ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్ చేయడం చాలా ఈజీ. ఓకే సో పర్మిషన్స్ కావచ్చు, ఓకే తర్వాత ఇక్కడ ఏదైనా కూడా మెటీరియల్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు విత్ ఇన్ టైమ్ లో మనము హ్యాండ్ ఓవర్ చేసేటటువంటి పూర్తి బాధ్యత మాదే అన్నమాట. సో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో మేమే రిమైనింగ్ అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా మేమే స్టార్ట్ చేస్తాం. డెఫినెట్ గా ఇది చాలా అప్రిషియేషన్ చేయాల్సిన పాయింట్ ఇది. మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే కంపెనీ ఆధ్వర్యంలోనే వాళ్ళే పూర్తి బాధ్యతలు తీసుకొని కూడా మీకు ఆ హౌస్ అనేది మీ చేతిలో మీ ఇంటి కళను నెరవేర్చే ప్రయత్నం అయితే మన సార్ వాళ్ళు అయితే చేస్తున్నారు. తప్పకుండా ఇంకొక విషయం సార్, ఇక నియర్ బై ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని నాకు వెంచర్లోకి రాగానే మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అవునండి. సో ఇది ఇంట్లో ఒక ప్లాట్ కొంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందని మీరు ఎలాగ మన కస్టమర్స్ కి, నాకు తెలుసు కానీ కస్టమర్స్ కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ తప్పకుండా అండి. అంటే ఇక చాలా మంది ఈరోజు ఇన్వెస్ట్మెంట్ అంటేనే ఆ రియల్ ఎస్టేట్ అనేది అందరికీ తెలిసిపోయింది. అంటే Okay. తక్కువ టైంలో ఎక్కువ అప్రిషియేషన్ వచ్చేటటువంటి ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేట్ సెక్టర్ అని మాత్రం చెప్పుకోవచ్చు. అది అందరికీ జగమెరిగిన సత్యం. ఓకే సో ఇక ఎలాంటి లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది ఇక్కడ అది ఇంపార్టెంట్. సో యాజ్ అ కస్టమర్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ ఏంటి, ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉంది, అలా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఓకే ఓకేనండి. అదే విధంగా లీగాలిటీ ఏంటి, ఓకే అదే విధంగా లొకేషన్. ఓకే సో మన లొకేషన్ ఏంటంటే మనం చెప్పాల్సిన అవసరం లేదండి, చూస్తే సరిపోతుంది. లొకేషనే. ఇంకొకటి మనం జస్ట్ జనరల్ గా సార్ని అయితే క్వశ్చన్ చేశాం కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మీరు ఇక్కడికి వెంచర్లోకి వచ్చాక మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎలా పెరుగుతుంది అనేది మీకు వెంచరే మీకు సమాధానం అయితే చెప్తుంది. ఒకసారి వెంచర్ విజిట్ చేస్తే ఎవ్రీథింగ్ అన్నీ క్లియర్గా అర్థమైపోతుంది. షాద్ నగర్ టౌన్ కానుకొని ఇంత తక్కువ బడ్జెట్లో, ఇంత తక్కువ ప్రైస్లో మరే చోట ఇంత మంచి ప్రాజెక్ట్ అయితే లేదు. సో ఇక లేట్ ఎందుకంటే తప్పకుండా మనం ఈ ప్రాజెక్ట్ నుంచే విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకొక చిన్న పాయింట్స్ చెప్తున్నాను. మనకి ఈ కనెక్టివిటీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కనెక్టివిటీస్ గురించి కనుక చూసుకున్నట్లయితే నేను ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను. మనకి జస్ట్ ఒక 20 to 25 minutesలోనే మనం ORR ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి మనం వెంచర్కి అయితే రీచ్ అయిపోతాము. మనకి ఈ బెంగళూరు హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే, ఆ హైవే నుండి కేవలం ఒక 2.5 to 3 minutesలోనే మనం వెంచర్లోకి అయితే వచ్చేస్తాము. అద్భుతంగా కనెక్టివిటీస్ తోటి అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఒక 35 minutesలో మనం ఈ వెంచర్ నుంచి అయితే మనము ప్రాజెక్ట్ నుంచి అయితే రీచ్ అయిపోతాము శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. సో గాయస్ చూసారుగా అండి, మనకి షాద్నగర్ టౌన్కి ఆనుకొని మనకి హైవేకి అతి దగ్గరలో, మనకి ORRకి ఒక 25 minutes డ్రైవ్లో, శంషాబాద్కి 35 minutes డ్రైవ్లో మనము ఒక మంచి 100 గజాలలో జస్ట్ 40 to 45 lakhsలోనే మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి విధంగా 45 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఈ ప్రాజెక్టు గురించి మీకు మిగిలిన ఏ వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి విజయ్ గారి నెంబర్కి అయితే కాల్ చేయండి. తప్పకుండా మీకు అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డైరెక్ట్ సైట్ విజిట్ కూడా చేపిస్తారు. నచ్చితే తప్పకుండా ప్లాట్ తీసుకుంటారు. తప్పకుండా మీకు నచ్చుతుంది సైట్ విజిట్ చేయాలని షాద్ నగర్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఇంతకన్నా బెటర్ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి వెంచర్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు ఎక్సలెంట్గా చేశారు. సో గైస్ ఇక లేట్ ఎందుకంటే పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఇదే విధంగా మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.